వైఖరి ప్రత్యేకించి వ్యవసాయ ఉత్పత్తుల్ని రేపు కొనడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడే పండియకుండా చేయాలని చెప్పి చేస్తున్న కుట్ర రైతులపైన ఇవన్నీ రోజు రోజుకు బయటపడుతున్నాయి, నగ్నంగా కనబడుతున్నాయి. నిన్న మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే మూర్ఖత్వాన్ని బయట పెట్టుకున్నాడు ఢిల్లీకి వెళ్ళి కూడా. వీళ్ళకి ఏమాత్రం సోయలేదు కృష్ణ పైన కానీ గోదావరి పైన కానీ. కాళేశ్వరం విషయంలో ఆనాడు మాట్లాడిన తప్పుడు మాటలు, ఆనాడు మాట్లాడిన అబద్ధ ప్రచారాలు, ఎన్నికలకు తాత్కాలిక అవసరంగా మాట్లాడిన అబద్ధాలు, కేసీఆర్ గారి పైన చేసిన ఆధారం లేని అర్థం లేని అసంబద్ధమైన ఆరోపణలు, వాటిని నిలబెట్టుకోవడం కొరకు మళ్ళీ పదే పదే అది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేకించి మొన్న యాసంగిలో ఏదైతే ధాన్యం కొనడంలో విఫలం చెందినరో దాని నుంచి రైతులు వీళ్ళు చెప్పిన మాట ప్రకారం మొదలు దొడ్డు ఓట్లకే బోనస్ ఇస్తారనుకున్నారు 500. కానీ వీళ్ళు మాట మార్చి సన్న ఓట్లకు బోనస్ ఇస్తామంటే కూడా నెమ్మదిగా రైతులందరూ కూడా సన్నోట్ల వైపు మారుతున్నారు. దాంతో వీళ్ళ అంచనాలకు మించి వీళ్ళు తప్పించుకోవడం కొరకు అన్న మాట అది. సన్న ఓట్లు అయితే పండిస్తలేరు, కేవలం కృష్ణా ఎడమ కాలువ వైపు కొంత, నాగార్జునసాగర్ ఎడమ కాలువ వైపు కొంత పండించినా అవి మిల్లర్లకే సరిపోతున్నాయి అన్న సమాచారంతో సన్న ఓట్లకి ఇస్తామని చెప్పి ప్రకటించారు. కానీ క్రమంగా ఇవాళ రైతులు మొత్తం రాష్ట్రం అంతటా కూడా సన్నోట్ల వైపు మళ్ళీండ్రు. దాంతో కంగుతిన్న ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తూ పంటే పండియకుండా చేయాలన్న కుట్రతోని నదుల నీళ్ళు, ప్రాజెక్టుల నీళ్ళు ఇవ్వడం లేదు. అది గోదావరి పైన మొదటి నుంచి స్పష్టంగా కనపడ్డది. మళ్ళీ నిన్న ఇవాళ కృష్ణా నుంచి వెళ్ళి నీళ్ళు వస్తుంటే కూడా కృష్ణా వైపున్న లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయకుండా, జూరాల నుంచి కూడా నీళ్ళు ఇవ్వకుండా, శ్రీశైలం నుంచి వెళ్ళి కూడా నీళ్ళు ఇవ్వకుండా పెద్ద కుట్ర తెరదిస్తుంది ఈ ప్రభుత్వం. ఇది మొన్నటి వరకు మనకు కేవలం ఏదో కేసీఆర్ గారి మీద ఆ రోజు చేసిన అబద్ధపు ఆరోపణలు నిజమైతాయి, బయటపడుతుంది, వాస్తవాలు తెలుస్తాయి ప్రజలకి అని చెప్పి చేయట్లేదు అన్న భ్రమంలో ఇంతకాలం ఉంచిండ్రు మీడియాను అందరినీ. కానీ అసలు ప్రభుత్వం కుట్ర రైతుల్ని వ్యవసాయం నుంచి దూరం చేయడం కొరకే, రైతుల్ని వరి పండించకుండా ఉండడం కొరకు మాత్రమే ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దాంట్లో భాగంగానే ఒకవైపు నీళ్ళు ఇవ్వకుండా చేస్తూ, మరొక వైపు విద్యుత్తును కూడా పథకం ప్రకారమే కట్ చేస్తున్నారు. ఇవాళ మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ రైతును అడగండి, 10-12 గంటలు కూడా విద్యుత్ వస్తలేదు సరిగ్గా. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పే నాదుడే లేడు. మళ్ళీ ఒక మాటలో చెప్పాలంటే మంచినీళ్ళ విషయంలో కూడా అదే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు కూడా అనేక చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు జనం, పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్ళు లేక. ఇది కేవలం నీళ్ళు అక్కడ అందుబాటులో లేకనో, సోర్సెస్ లేకనో, వ్యవస్థ లేకనో కాదు. ఎందుకంటే కేసీఆర్ గారి హయాంలో వరుసగా 5 సంవత్సరాలు ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం. అది పట్టణమైనా, ఏ పల్లె అయినా, ఎంత మారుమూల గోండుగూడమైనా, గిరిజన తండా అయినా, ఎక్కడైనా 10 ఇండ్లు ఉన్నా సరే ఇచ్చినాం. అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. 5 సంవత్సరాలు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నీళ్ళు వచ్చినాయి వరుసగా. విద్యుత్ కూడా మేము వచ్చిన 6 నెలల నుంచి మొదలుపెట్టి జూన్ 2కి వస్తే నవంబర్ నుంచి అన్ని రంగాల వినియోగదారులకి, గృహ వినియోగదారులు కావచ్చు, వాణిజ్య వినియోగదారులు కావచ్చు, పారిశ్రామిక వినియోగదారులు కావచ్చు, అందరికీ 24 గంటలు ఇచ్చినాము వరుసగా. 10 ఏళ్ళు, 9 ఏళ్ళు పైన రైతులకు వరుసగా 6 ఏళ్ళు 24 గంటల విద్యుత్ అందుబాటులో ఇచ్చినాం, ఎక్కడ నిమిషం పోకుండా. ఎక్కడ కూడా రాష్ట్రంలో బోర్బండ్లు కనపడలే, మొత్తం బంద్ చేసి పెట్టుకున్నారు రిగ్గులు. ఎక్కడికక్కడ ఇతర రాష్ట్రాలకు పంపుకున్నారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకున్నారు. కానీ వాళ్ళు మీరు నిన్నటి వరకు
నిన్న ఇవాళ ఈ తుఫాన్ ప్రభావం వల్ల వచ్చిన వర్షాలకు పొలాలలో పోకుండా ఆగినాయి. కానీ నిన్నటి వరకు మీరు ఎక్కడ చూసినా మళ్ళీ 9 జిల్లాలలో రిగ్గులకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది. విద్యుత్ కోతలు అంతు లేకుండా పోయింది. మంచి ఇళ్ళకు దిక్కు లేకుండా అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే 2014కు ముందు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ గురువులు, వాళ్ళ సమైక్యవాద గురువుల కాలంలో ఏం జరిగిందో మళ్ళీ తెలంగాణ అక్కడికి తీసుకొచ్చిండ్రు. దురదృష్టం ఇది. రైతాంగాన్ని వ్యవసాయం నుంచి దూరం చేసిండ్రు. వాళ్ళ గురువు గారు చెప్పిన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే దండగా అని వాళ్ళ గురువు ఏదైతే చెప్పిండో అదే పద్ధతుల్లో రైతులకు ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి కరెంటు దాన్ని ప్రత్యక్షంగా చెప్పలేక పరోక్షంగా కట్ చేసేసే పరిస్థితి తీసుకొచ్చిండు. ప్రతిదీ కూడా 2014 ముందు పరిస్థితులకు తీసుకుపోయినారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని. మేము ఉత్తాన చెప్పడం లేదు, ఆరోపణలతో మేము చేస్తలేదు. ఇది ప్రతిదీ కూడా వాస్తవం. రిపోర్టర్లుగా, కెమెరామెన్లుగా మీ అందరి అనుభవంలో ఉంది వాళ్ళ విద్యుత్ పరిస్థితి ఏందో. హైదరాబాద్లో కూడా రోజుకు 10 సార్లు పోతుంది విద్యుత్. ఎంతసేపు పోతుందో, ఎప్పుడు వస్తుందో చెప్పేటోడు ఉండటం లేదు. హైదరాబాద్ పట్టణంలో కూడా, పల్లెల్లో మళ్ళీ పాత పరిస్థితి. నిన్న మనం అనేక చోట్ల చూస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ గాలిపోతే రైతులు స్వయంగా వాళ్ళ ట్రాక్టర్ల మీద తీసుకొచ్చుకొని లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. ఒక్కొక్క చోట 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు పడుతుంది మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయితే. మా సమయంలో హైదరాబాద్ సిటీలో 2 నుంచి 3 గంటలు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయితే. గ్రామాలలో రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగొద్దు, మేము ఆర్డర్ ఇచ్చింది 24 గంటల లోపులనే మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ ఉండాలి అని. కానీ 10-12 గంటల లోపులనే ఇవ్వగలిగినాం. ఆ రోజు ప్రతి సెంటర్లో, రిపేరింగ్ సెంటర్లో స్టాక్ రెడీగా పెట్టినాం మేము ఆనాడు. ప్రతి చోట, ప్రతి సబ్స్టేషన్ దగ్గర స్టాక్ రెడీగా ఉండేది ఎప్పుడు కూడా. కానీ ఇవాళ పరిస్థితి లేదు. విద్యుత్తును కావాలనే ఉత్పత్తి చేయడం లేదు. థర్మల్ విద్యుత్తును బొగ్గు కుంభకోణం చేసి, బొగ్గును సరైన పద్ధతుల్లో నిర్వహణ చేసుకోక, సింగరేణి నుంచి వెళ్ళి బొగ్గును తెచ్చుకోలేక, యాదాద్రిలో కావచ్చు, వీళ్ళు పెద్ద లెసవాగుడు బాగిన పిటిహెడ్ అని చెప్పిన కొత్తగూడెంలో కూడా బొగ్గు కాస్ట్ను తగ్గించుకోవడం కొరకు 500 మెగావాట్ల యూనిట్ను బంద్ చేసి పెట్టినరు. యాదాద్రిలో 4 ప్రారంభమైతే 2టినే నడుపుతున్నారు. ఒక పథకం ప్రకారమే రైతాంగానికి విద్యుత్ కోతలు విధించడం కొరకు మాత్రమే, పరోక్షంగా రైతుల పంట దెబ్బతీయడం కొరకు, రైతులను పంట పండించకుండా చేసేదాని కొరకు చేస్తున్న కుట్ర ఇది. ఇవాళ మేము తప్పకుండా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇస్తాం. ఈ పాటికి గోదావరి జిల్లాలలో నాట్లు అయిపోయినాయి. కానీ వాస్తవానికి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు గోదావరి జిల్లాని మించిపోయినాయి. సూర్యాపేట జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 4 జిల్లాలు కావచ్చు, కరీంనగర్, మెదక్ జిల్లాతో సహా, ఉమ్మడి మెదక్ జిల్లాతో సహా గోదావరిని మించిపోయినాయి వాస్తవానికి. అక్కడి నుంచి వచ్చిన మిత్రులు అనేది అన్నా, మేము ఒకప్పుడు చూసి గోదావరి గొప్ప అనుకున్నాం, గోదావరి జిల్లాలు మించి ఇవాళ మీరు తెలంగాణలో చేసిండు కేసీఆర్ అని. హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడకి వెళ్ళే ప్రతి ఒక్కరు మాట్లాడి చెప్తారు మాకు, అన్నా ఏం మాయ చేసిండు కేసీఆర్, ఎటు చూసినా తెలంగాణలో పచ్చ కనబడుతుంది ఇవాళ అని. నిజమే, ఇవాళ మళ్ళీ 2014 పునరావృతం అవుతుంది ఎక్కడికి వెళ్ళి చూసినా. ఇవాళ మళ్ళీ కన్నెపల్లి దగ్గర నుంచి 1,00,000 క్యూసెక్ల పైన నీళ్ళు పోతున్నాయి, లక్ష్మీ బ్యారేజ్ దగ్గర నుంచి. ఇవన్నీ పోయినాయి. ఇప్పటికీ అక్కడ నాట్లు అయిపోయినాయి గోదావరి జిల్లాలో. దాదాపు ఇప్పటికీ 200 టీఎంసీల పైన కనేపల్లి పంప్ హౌస్ని దాటి నీళ్ళు వెళ్ళిపోయినాయి కిందికి. వాస్తవానికి ఎల్ఎండి కంటే కిందనే ఇప్పటికి మనం 140 టీఎంసీలు నింపుకుందాం. ప్రతి ప్రాజెక్టు నింపే నీళ్ళు వచ్చినాయి, పోయినాయి.
వీళ్ళు పోయింది పోయింది అని ఏదైతే చెప్తున్నారో కాళేశ్వరం విషయంలో వేరైతే కాకుల్లాగా గద్దల్లాగా అరిచిండ్రో, ఇవాళ మీరు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకురావడానికి ప్రారంభించిన పంపులు కూడా కాళేశ్వరమే. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ వాళ్ళు ఎల్లంపల్లి దగ్గర నుంచి మిడ్మానేరుకు నీళ్లు తీసుకురావడానికి ప్రారంభం చేసిన పంపులు ఏదైతే నీళ్లు వస్తున్నాయో ఇవాళ మనకు చూపిస్తున్నారో అవి కావచ్చు, నందిమేడరం కావచ్చు, గాయత్రి పంపులు కావచ్చు, లక్ష్మీపురం దగ్గర ఉన్న గాయత్రి పంపులు కావచ్చు, ఇవన్నీ కూడా బాహుబలి పంపులు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా వచ్చి నిర్మాణమైనవే. ఈ వ్యవస్థ అంతా కాళేశ్వరం వ్యవస్థే. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లు 2-3 రోజుల్లో ఆగిపోయినా ఎందుకు అంటే అది కేవలం ఆ ప్రాంతంలో పడ్డ 100 కిలోమీటర్ల రేడియస్లో పడ్డ నీళ్లతోనే ఇవాళ ఆ వచ్చిన నీళ్ళని ఎత్తి పోస్తున్నారు. పోయాలి, పోసి తీరాలి. మేము అంటుంది అదే. ఇదే పద్ధతిలో కన్నెపల్లి దగ్గర కూడా పంపులు ఆన్ చేయాలి, కంటిన్యూ చేయాలి. ఎందుకు అనంటే ఎస్ఆర్ఎస్పికి పైన వరద వచ్చే సూచనలు కనబడతలేవు. పైన ఉన్న ప్రాజెక్టులే నిండలేదు, ఇంకా కర్ణాటకవి, మహారాష్ట్రవి. పైననే నీళ్ళు రాలే ఇంకా. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ వైపు నుంచి నీళ్ళు వచ్చే అవకాశం కనబడతలేదు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు ఇవాళ ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తెస్తున్నారో ఎల్లంపల్లిలో నీళ్ళు అయిపోతే కన్నేపల్లి కూడా ప్రారంభం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కొండపోచమ్మ బస్వాపూర్ వరకు నీళ్ళు తీసుకురావాలి. అక్కడ మాకు వరంగల్ జిల్లాలో మైలవరం, బయ్యన్నవాగు నుంచి సూర్యాపేట వరకు కూడా, కోదాడ వరకు కూడా నీళ్ళు ఇచ్చి తీరాలి తప్పకుండా. రైతాంగం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము విద్యుత్ విషయంలో కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మళ్ళీ 24 గంటల విద్యుత్తును పునరుద్ధరించాలి. మీరు చెప్పకుండానే 12 గంటలకు 11 గంటలకు తగ్గించిండ్రు. అది కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ప్రభుత్వం విద్యుత్ కోతలు ప్రకటించదలుచుకుంటే చెప్పి ప్రకటించండి, ఏ సమయానికి పోతుందో ఏ సమయానికి ఇస్తారో. గతంలో మీ సమైక్యవంతుల గురువులు చెప్పిన పద్ధతుల్లో రోజుకు 6 గంటలు ఇస్తారా, 8 గంటలు ఇస్తారా, 12 గంటలు ఇస్తారా, కట్ చేయదలుచుకున్నారా? లేదు కేసీఆర్ ఇచ్చినట్టుగా 24 గంటలు విద్యుత్ కొనసాగిస్తారా? ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే కొనుగోలు చేయదలుచుకోలేదు ధాన్యం వాళ్ళు. వాళ్ళు ప్రకటించిన బోనస్ ఇవ్వదలుచుకోలేదు, ఎగ్గుట్టదలుచుకున్నారు. తప్పకుండా కాలువలతో నీళ్ళు ఇచ్చినా మళ్ళీ మోటార్లు ఆన్ చేస్తారు రైతులు. విద్యుత్తు అవసరం పడుతుంది. ఈ విద్యుత్తును కొనడానికి ఇష్టపడతలేరు, విద్యుత్ కొనడం లేదు, విద్యుత్తును ఉత్పత్తి కూడా చేయడం లేదు, బొగ్గు ఖర్చుకు భయపడి. రైతుల మీద పెట్టే ఖర్చును దండగా అనే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రైతుల కొరకు ₹1 ఖర్చు పెట్టినా దండగా, అది మన కమిషన్ రాని ఖర్చు. అది కమిషన్లు వచ్చే ఖర్చు పైన తప్ప ఈ ప్రభుత్వానికి కమిషన్లు రాని ఖర్చుల మీద ప్రభుత్వానికి ఇష్టం లేదు. అది విద్యుత్ రంగం మీద ఖర్చు పెట్టినా, వ్యవసాయ రంగానికి సంబంధించి నీటిపారుదల మీద ఖర్చు పెట్టినా, లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, రైతులకి ఇచ్చే 24 గంటల విద్యుత్ కావచ్చు, దేని మీద ఖర్చు పెట్టినా అందులో వీళ్ళకి లాభం రాదు కదా, కమిషన్ రాదు కదా వీళ్ళ పేమెంట్స్కి. కాబట్టి దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. రెండవ సమస్య కూడా ఏముంది, రైతులు మొత్తం సన్నోట్లకు షిఫ్ట్ అవుతున్నారు. వీళ్ళు ఏదైతే మాట ఇచ్చి ప్రారంభం చేసినరో 500 బోనస్, దాన్ని ఎగ్గొట్టడం కొరకు రైతుల్ని డిస్కరేజ్ చేస్తున్నారు పంట పండించకుండా. ఇది కుట్ర, అచ్చం ఇది రైతుల మీద కుట్ర. ఇది వ్యవసాయ రంగం పైన కుట్ర. తెలంగాణ రైతాంగాన్ని వ్యవసాయం నుంచి దూరం చేసేదానికి చేస్తున్న కుట్ర ఇది. నిజమే, చదువుకున్నోడు తెలుస్తుంది చదువు విలువ.
చదువు రానుల్లో కూడా తెలుస్తుంది పాపం. మా పిల్లలు చదువుకోవాలని తాపత్రయపడతారు కొంతమంది చదువు రాని తల్లిదండ్రులు కూడా. మేము చదువుకోలేకపోయినాం, మా పిల్లలను చదువుకోవాలి అని చెప్పి తాపత్రయపడతారు. ఎందుకంటే చదువుతూనే వెలుగు, చదువుతూనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. కాబట్టి కేసీఆర్ గారు చెప్పారు, చదువు విషయంలో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. ఒక్క తరానికి కనుక మనం సరైన విద్యను అందించి, నాణ్యమైన విద్యను అందించి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలుగుతామన్న విశ్వాసాన్ని కనుక ఇచ్చి పంపిస్తే ఇక ఆ సమాజం తిరుగులేని సమాజం అవుతుంది అని చెప్పి దాని కొరకే కేసీఆర్ గారు ప్రత్యేకించి గురుకుల పాఠశాలల్ని పెంచి, ఎందుకు అంటే గురుకుల పాఠశాల పైన ప్రజలకు విశ్వాసం వచ్చింది. ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలతో పాటు మైనారిటీలకు కూడా విద్య పట్ల ఆసక్తి పెంచి 1000 పైన గురుకుల పాఠశాలను పెట్టి ఇవాళ మీరు చూసిండ్రు తెలంగాణలో ఇవాళ ఎక్కడ మీరు ఏ జన్జీ స్టూడెంట్ను పలకరించండి, అద్భుతంగా ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతున్న పిల్లలే కాదు, నువ్వు అది నల్గొండ పోతావా, కరీంనగర్ పోతావా, ఆదిలాబాద్ పోతావా, మహబూబ్నగర్ పోతావా, ఇంకెక్కడికైనా పో, ఆ పిల్లల్ని ఎవరినైనా మాట్లాడించు. నీ ఢిల్లీ పిల్లలకో ఇంకో పిల్లలకో తగ్గకుండా, నీ యూరోప్ పిల్లలకో ఇంకో అమెరికా పిల్లలకో తగ్గకుండా మాట్లాడుతున్నారు మన పిల్లలు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు మొన్న చూసిండ్రు హైదరాబాద్ వేదికగా కూడా చూసిండ్రు, ఢిల్లీలో కూడా పోయిన పిల్లల్లో చాలామంది మన వాళ్ళు మొత్తం కూడా మన గురుకుల పాఠశాలల పిల్లలే, పూర్తిగా మన గురుకుల పాఠశాలల పిల్లలు. అది ఎస్సీ గురుకుల పాఠశాల కావచ్చు, ఎస్టీ గురుకుల పాఠశాల కావచ్చు, మైనారిటీ గురుకుల పాఠశాల కావచ్చు. మొన్న మీరు ఇందిరా పార్క్ దగ్గర చూసినారు, వచ్చిన వేలాది మంది పిల్లలందరూ కూడా అందులో మెజారిటీగా మన గురుకుల పాఠశాల పిల్లలు. అది కేసీఆర్ ఇచ్చినది. కేసీఆర్ ఈయన లెక్క మాట్లాడలే, పని చేసుకుంటూ పోయింది. నా పిల్లలు నేను ఎదిగించాలి, నేను పెంచాలి నా సమాజాన్ని. ఆ ధైర్యంతోనే హిమాలయాలు ఎక్కింది, కిలిమంజారోకి పోయింది. అది కేసీఆర్ ఇచ్చిన విశ్వాసం పిల్లలకి. అక్కడాక పోగలిగారు. మీరు ఒకసారి చెక్ చేస్తే 2014 తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మన పిల్లలు జాయిన్ అయ్యారు. మొత్తం భారతదేశంలో ఇది పెద్ద మునగాని ఇన్స్టిట్యూషను, ఇలా మనకు తెలంగాణ నుంచి మనకు జనరల్గా అవకాశాలు రావు, ఇది చదువుకోవడానికి పోలేరు అనుకున్న ఇన్స్టిట్యూషన్లో మొత్తం ప్రతి ఒక్కటి అది ఏ ఐఐటి కావచ్చు, ఏ ట్రిపుల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అది ఏ బిజినెస్ స్కూల్ కావచ్చు, ఏ లా స్కూల్ కావచ్చు, ఏ మెడికల్ కాలేజ్ కావచ్చు, దేంట్లో కానీ మన పిల్లలు తెలంగాణ నుంచి మన గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలు పోయారు మొత్తం. కానీ మూర్ఖులకి ఏమర్థమవుతుంది, చదువు విలువ ఏమర్థమవుతుంది? ఎవడో రాసిచ్చింది చదివితే మనసుతో వస్తే కదా, మనసులోంచి వస్తే కదా. రాసిచ్చింది చదివితే గట్టినే ఉంటుంది. అదేదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా నోటికి ఏది వస్తే అది వాగడు. ఏం క్రిమినల్ వేస్ట్? నీ మొద వేస్ట్. నిన్ను ఎన్నుకోవడం ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన క్రిమినల్ వేస్ట్. నువ్వు ఒకటే క్రిమినల్ వేస్ట్ ఈ రాష్ట్రంలో. ఇలాంటి మూర్ఖుని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 200 మందిని చంపినాం ఇప్పటికి. ఇప్పటివరకు ఎవరు చేయలే. ప్రపంచంలో ఒక విద్యాశాఖ మంత్రి అనేటోడు పిల్లల్ని మాకు పంపించండి, మేము చదివిపిస్తాం మీ పిల్లల్ని అని చెప్పి తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకుపోయి విషం పెట్టి చంపిన దుర్మార్గుడు. వాస్తవానికి ఒక్క నిమిషం కూడా అందులో ఉండడానికి వీల్లేదు. విద్యాశాఖ అనేది ఒక డైనమిక్ శాఖ. నిమిషం సమస్యలు వస్తాయి. వాస్తవానికి నేను సార్ను రిక్వెస్ట్ చేసి వద్దని చెప్పిన అన్నాడు. నేను ఫస్ట్ టైం మినిస్టర్ని అయినా తట్టుకోవడం కష్టం ఉంది, దీంట్లో అంత ఉన్నాయి ఇష్యూస్, ఎవరు నన్ను సీనియర్కి ఇద్దామన్నా అని చెప్పి మరి, ఎందుకంటే రోజుకు 100 ఫైల్స్ వస్తాయి, 100 మందితో డీల్ చేయాలి, ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి మొత్తం విద్యాశాఖలో. నాకు పొలిటికల్ వర్క్ ఉంది జిల్లాలో ఎక్కువ. 6 ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారు, మునగాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అని చెప్పుకుంటోళ్ళు. నాకు కొంచెం పొలిటికల్ వర్క్ ఎక్కువ చేసుకునే అవకాశం కావాలి, కొంచెం లీజర్గా ఉండేది కావాలి అని చెప్పి. ఎందుకు అంటే మనం తీసుకునే బాధ్యత పైన మనకు మనసు పెట్టి పని చేసేటట్టు, సమయం ఇచ్చేటట్టు ఉండాలి. కానీ మూర్ఖులకి ఏం తెలుస్తుంది విద్య విలువ?
చెత్తవాగుడు ఉత్తవాగుడు తప్ప ఒక పైసా పని. వీళ్ళు వచ్చిన తర్వాత ఇగో గిది విద్యాశాఖలో నేనంటూ ఇది చేసిన అని చెప్పడానికి ఒక్క పైసా పని ఏమన్నా చేసిన పనుల్లో విషాహారంతో రోజుకొకరు. నిన్నగాక మొన్న కూడా ఎన్నో చదివినాం, 20 మంది పిల్లలు ఏదో హాస్టల్లో వీళ్ళు విషాహారం గురైనరు. ఒక్కరోజు అంటే ఒకరోజు ఉందా? ఒక్కసారి కేసీఆర్ గారు చూసినారు ఒక వార్త, వరంగల్ జిల్లాలో, ములుగు జిల్లాలో అనుకుంటా, ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని స్కూల్ అనారోగ్యం గురైంది, ఇంటికి పోయిన తర్వాత 3 రోజుల తర్వాత చనిపోయింది అని చెప్పి ఒక వార్త వచ్చింది. అది ఒక పేపర్లో వస్తే చదివి ఇమ్మీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ని పిలిచి ఎందుకు జరిగింది, ఆ అమ్మాయి ఏదో ఆలస్యమైంది వైద్య సాయం అందించమని చెప్పి తెలిసి వచ్చింది వార్త, రండి అసలు ఏం జరిగిందని చెప్పి పిలిచి, అసలు మీరు ఎట్లా చెక్ చేస్తారు పిల్లల్ని, ఏంది రోజున్న సిస్టమ్ ఏంది మీకు ఇప్పటివరకు అంటే అప్పటివరకు పట్టించుకున్న వాడు లేడు. మొదటిసారిగా వెంటనే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి ఒక నర్సుని ఇవ్వాలి అని చెప్పి పోస్టులు క్రియేట్ చేసి వెంటనే మొత్తం అపాయింట్మెంట్ చేసి నెలల్లోనే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఒక స్టాఫ్ నర్స్ ఉండాలి, ప్రతిరోజు పరీక్షలు నిర్వహించాలి, పిల్లలకి ఎవరికి చిన్న డల్ కనపడ్డా ఏది కనపడ్డా వెంటనే వాళ్ళను హాస్పిటల్కి తీసుకుపోవాలని చెప్పి మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు. ఒక వార్త విన్నందుకు కానీ చలనం ఉందా? ఇన్ని వందల మంది పిల్లలు చచ్చిపోతుంటే నీ మీద నమ్మకంతో కదా తల్లిదండ్రులు చెప్పిపోయింది, నీకు అప్పచెప్పిపోయింది. వాస్తవానికి క్రిమినల్ కేసులు రేవంత్ మీద పెట్టాలి. ఇవాళ ఇంతమంది చచ్చిపోయినందుకు బాధ్యతగా ఇన్ని కేసులు రేవంత్ మీద పెట్టాలి. ఇన్ని క్రిమినల్ శిక్షలకు బాధ్యుడు అర్హుడు రేవంత్. ముఖ్యమంత్రినే కాదు, విద్యాశాఖ మంత్రికి కూడా. కేవలం విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకోవడం వల్ల జరుగుతున్న దుర్మార్గం. ఇంకేం మాట్లాడతాడు? ఆ మంత్రులకైనా సో ఉండాలి. ఎవరికైనా ఇస్తే ఖరాబ్ చేస్తారు అంటే ఇప్పుడు మిగతా శాఖలన్నీ ఖరాబ్ చేస్తున్నట్టే కదా. ఎవరికైనా ఇస్తే ఖరాబ్ చేస్తాడని నా దగ్గర పెట్టుకున్నా, ఇప్పుడు ఇచ్చిన శాఖల వాళ్ళందరూ కూడా ఖరాబ్ చేసే మంత్రులని అర్థం. మరి వాళ్ళకెందుకు సోయలేదో? ఈయన పెట్టుకునే 2 విద్యాశాఖ, ఈ కథ హోంశాఖ, రోజుకొక రేపు రోజుకొక మర్డర్. మున్సిపాలిటీ మొత్తం బంధు, అభివృద్ధి బంధు, పర్మిషన్లు బంధు, కమిషన్లు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి, ఏదన్నా మాట్లాడడానికి. నువ్వు చేసిన పనికి నువ్వు మాట్లాడే మాటకు సంబంధం ఉండాలి కదా. ఆలోచించరా ప్రజలు? మాట్లాడరా? చూసుకోరా? చెక్ చేసుకోరా? ఇవాళ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి దగ్గర పోయి మైకి పెట్టి అడిగండి, చెప్తాడు ఇక మీకు పెట్టింది క్రిమినల్ వేస్ట్ అట, ఏది వేస్ట్ అని. ఒక్కటే మాట పిల్లల నుంచి సర్రమని రాకపోతే నన్ను అడుగు. నేను మంచి భాషలు చెప్పిన కానీ వాళ్ళు ఆ భాష కూడా వాడరు, వాడే క్రిమినల్ వేస్ట్ అంటారు. నేను మర్యాద మాట్లాడతా కాబట్టి మర్యాద భాషలు చెప్పిన, కానీ ఆ పిల్లలు అది కూడా చేయదలుచుకోవాలి. మర్యాద మాట్లాడేటప్పుడు సోయిండాలి కొంచెమన్నా. సేమ్ బీసీలను ఎట్లయితే మోసం చేసిండ్రో ఇదే మోసం ఈయనతో అవుతుందా? ఈయనతో అయ్యానేనా అది? మరి వీళ్ళు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు దాని మీద? రాహుల్ని అడగండి, ఆ ప్రశ్న రాహుల్ చెప్పాలి సమాధానం. ఏమంటు మీ ముఖ్యమంత్రి పిల్లలు ఇట్లా అంటుండు, నువ్వేమంటావు, నీ సంగతి ఏం చెప్పమని. వాళ్ళ నాయకుడికి చేతికిస్తేనే పారిపోయాయి. ప్రధానమంత్రి తీసుకోమని చెప్పి 2004లో ఇస్తే తీసుకోలే, 2009 ఇస్తే తీసుకోకపోయాయి. అరే పనికి మళ్ళీ వచ్చి ఆడు మాట్లాడిందో చేతవాగుడు, దాని మీద స్టాండ్ అయింది పోయి, దాని మీద స్టాండ్ రాహుల్ గాంధీ చెప్పాలి మొదలు. బీసీ రిజర్వేషన్ల మీద ఏం చేసారో ఇది కూడా అంతే మోసం తప్ప ఇంకోటి కాదు. అరే నేనేమంటున్నా, నువ్వు ఒకరోజు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? 15 రోజులు, నెల రోజులు పెట్టాలి అసెంబ్లీ. ఎవడొద్దన్నాడు? పెట్టి తీరాలి అసెంబ్లీ. ఎవరి కొరకు పెడతావు అసెంబ్లీ? నీ అయ్యాదా, నీ తాతదా ఏమన్నా? అసెంబ్లీ పెట్టి తీరాల్సింది. సొంతిల్లా, సొంత ఆఫీసా, నీ కార్పొరేట్ దందా ఆఫీసా, నీ రియల్ ఎస్టేట్ దందా ఆఫీసా? పెట్టి తీరాలి అసెంబ్లీ. దాని కొరకే పెడతా. అదే అంత గురువు మోడీ, విశ్వగురువు మోడీ, ఈయన గురువు మోడీ ఫాలో చేస్తున్నాడు. ఏంది కాదని తెలిసి, పాస్ కాదని తెలిసి ఒకరోజు పెట్టి మహిళల ఓట్లను మోసం చేయడం కొరకు బెంగాల్లో, తమిళనాడులో చేసినట్టు ఇది ఒక డ్రామా కంపెనీ. కానీ మీకు బయట చెప్పిండు ఇంకో మాట నాకు వినపడేది తెలుసా? ఆయన అన్నది, నేను మొదటి మేధావిని, నా తర్వాత వీళ్ళిద్దరు అని ఆయన అన్నమాట. మీరు మిగతా సగమే క్యారీ చేస్తున్నారు.
ఈ రాష్ట్రంలో నేను ఒక్కరిని. ఇక నా తర్వాత అంతో ఇంతో జైపాల్ రెడ్డి అంటే ఆయన ఉండే, ఆయన అనుకుంటారు అందరూ కాదు, మీరంతా కేశవరావు అని అనుకుంటారు, కాదు నేనే అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈ మేధావులు అనే విషయం వచ్చినప్పుడు జయశంకర్ సార్ గొప్ప మాట చెప్పిండు. అక్కడ ఆంధ్రాలో ఒక ఆయన షాల్ మీద వేసుకొని, షాలు శ్రీనివాస్ అని ఆంధ్ర మేధావుల సంఘం అని చెప్పి మోపై తిరుగుతున్నాడు. ఆడ తిరుగుతుంటే ఇక్కడ కొంతమంది మనోళ్ళు పోయి జయశంకర్ సార్ని అడిగినారు, సార్ మనం సంఘం పెట్టాలి. ఏంది, ఏం సంఘము అన్నాడు. అంటే సార్ మనం కూడా తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలి అన్నాడు. అంటే మరి మనం ఎట్లా పెడతాము అన్నాడు. జయశంకర్ సార్ మనం ఎట్లా పెడతాము అన్నాడు. అంటే ఎందుకు పెట్టాం సార్, ఆడ ఆంధ్రాలో వాళ్ళు పెట్టుకున్నారు, మనం కూడా ఇక్కడ మేధావుల సంఘం అని పెట్టుకోవాలి కదా అన్నాడు. అంటే మరి అది మేధావులు పెట్టుకోలే, మనం ఎట్లా పెడతాం అన్నాడు. అది మేధావులు పెట్టుకోలే, మనం ఎట్లా పెడతాం అన్నాడు. అని ఇప్పటివరకు ఎవడు ఈ ప్రపంచంలో నాకు నేను మేధావి అని చెప్పలే. ఈ చెప్పినోడు మేధావి ఎట్లయితాడా, నిజమైన మేధావి అయితే వాడు చెప్పడు అని చెప్పండి జయశంకర్ సార్. పాపం ఇక వీళ్ళకి ఏం తెలుస్తుంది, వీళ్ళకి నేను గది ఇప్పుడు నేను ప్రెస్ పెట్టింది దాని కొరకు. ఉత్తమ్ మరోసారి తన అజ్ఞానాన్ని అక్కసును వెలగక్కున్నాడు తప్ప అవి పూర్తి అసత్యాలు. ఆయన మాట్లాడిందే ఉంది శాసన మండలిలో, 2 శాసనసభ మండలిలో ఆయన ఇచ్చిన ఆన్సర్ ఉంది. సుందిళ్ళ అనారములు మంచిగా ఉన్నాయి, ఇంటాక్ట్ ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు, వాటి ప్రారంభించుకోవచ్చు అని మేము గత కొంతకాలంగా మొత్తుకుంటున్నది. అది కన్నెపల్లి పంప్ హౌస్ మంచిగా ఉంది, సుందిళ్ళ అనారం బ్యారేజీలు మంచిగా ఉన్నాయి, చేసుకోవచ్చు, మనం నీళ్ళు తెచ్చుకోవచ్చు అని మేము మళ్ళీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఏదైతే ప్రారంభం చేసిండ్రో ఎల్లంపల్లి పంపులు, అవి కంటిన్యూగా నడపాలి. ఎల్లంపల్లికి వరదలు బంద్ అయినా కన్నెపల్లి నుంచి వెళ్ళి తీసుకొచ్చైనా సరే పెట్టాలి. వీళ్ళు కొంతమంది అదే ఇట్లాంటి రేవంత్ లాంటి మేధావులు మోపారు. ఏంది, మీరు నీళ్ళు ఇస్తే మళ్ళీ పైనుంచి నీళ్ళు వస్తే వేస్ట్ అవుతాయి కదా అని మాట్లాడుతున్నారు. నిజమే, మీకు ఇవాళ దూపైంది, ఇవాళ నీళ్ళు లేవు, రేపొద్దున కూడా దూపైతే రేపు నీళ్ళు లేవు, వారం తర్వాత వస్తేమో అని చెప్పి మీరు నీళ్ళు కొనుక్కోకుండా ఇంకో బదులు తెచ్చుకోకుండా ఉంటారా? ఏ రోజు ఆ రోజే కదా అవసరము రైతులకు. ఒక పంట పోతుంది కదా, వెనక్కి పోతుంది కదా, దాని కొరకే కదా కట్టింది కాళేశ్వరము. కాళేశ్వరం కాదు, ఏ ప్రాజెక్టులు అయినా ఎవడైనా కట్టుకునేది రేపటికి నీళ్ళని జాగ్రత్త చేసుకోవడం కొరకు. అవసరాలు తీవ్రమైన అవసరాలు ఏర్పడతాయి, పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి ముందు జాగ్రత్త కొరకే ప్రాజెక్టులు కట్టుకుంటారు. దేని కడతాం? నీళ్ళు కిందిపోయిన నీళ్ళని ఎందుకు అప్పాయన పెట్టుకుంటాం? రేపటి కొరకే కదా పెట్టుకునేది. ఆ జ్ఞానం వీళ్ళకు ఉంటే కదా, అది లేకనే సమస్య. తెలంగాణ మనసు లేదు, తెలంగాణ ఆత్మ లేదు, పరిస్థితులను అర్థం చేసుకునే జ్ఞానము లేదు, తెలిసిందల్లా దందా, అధికారం కూడా డబ్బు సంపాదనకు మార్గం అనుకున్న వాళ్ళు వీళ్ళు. ప్రజలకు సేవ చేసే మార్గం అనుకోలే, రాజకీయాలు కానీ అధికారం కానీ ప్రజలకు సేవ చేసే మార్గం అనుకోలే. కేవలం డబ్బు సంపాదించుకోవడానికి ఇది ఒక ఆధారం అన్న పద్ధతిలో వచ్చిండ్రు. అందుకే ఈ సమస్య. ఒకవేళ మీరు నీళ్ళు చెప్పింది నిజమైతే బహుశా మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. చెన్నూరు కంటే తుమ్మిడిహట్టి పైన నెత్తి మీద ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న భద్రాచలం కొట్టుకపోద్దని ఏదైతే అంటున్నారో, మరి తుమ్మిడిహట్టి నిర్మాణం చేసి తుమ్మిడిహట్టి తెగిపోతే రేపు చెన్నూరు కొట్టుకపోదా? చెన్నూరు కంటే 70 కిలోమీటర్ల పైన తుమ్మిడిహట్టి అనేది, నాకు తెలిసి 70 కిలోమీటర్ల పైనే ఉంటుంది. మరి పైన కడితే ఇది కొట్టుకపోదా? అప్పుడు తెలుగు ఉండాలి కదా, బుర్ర ఉండాలి కదా కొంచెం మాట్లాడటానికి. ఇదే బాధ్యత లేని మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ఇంత చీప్గా ఒక స్ట్రీట్ ఫెలోస్ లాగా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి వీళ్ళకి? ఓ బాధ్యతగా మాట్లాడితే చర్చ చేయొచ్చు. జస్ట్ ఏ స్ట్రీట్ ఫెలోస్ లైక్ స్టేట్మెంట్స్. ఒక బాధ్యత రాహిత్యంగా, అర్థం లేకుండా. వాస్తవానికి నీకు ఆల్మట్టి నారాయణపూర్ నిండిపోతున్నాయని తెలుసు, వస్తున్నాయి నీళ్ళు. ఎందుకు జూరాలలో ఎందుకు స్టార్ట్ చేసుకో? ఎందుకు పైన స్టార్ట్ చేయరు?
నెట్టెంపాడు కావచ్చు, భీమా ఫేజ్ 1, 2 కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు. వీళ్ళ జ్ఞానం ఉంటే, సోయి ఉంటే, తెలంగాణ ఆత్మ ఉంటే, మహబూబ్నగర్ జిల్లా రైతాంగం పట్ల ప్రేమ ఉంటే ఆ 5 లక్షల ఎకరాలకు వానకాలం నీళ్లు ఒక్క రోజు కూడా ఆపకుంటే ఇవ్వచ్చు. ఇప్పటి నుంచి వచ్చే నీళ్ళతో. ఎందుకు అనంటే అల్మట్టి నారాయణపూర్లు మనకు ఎంత ఆటంకమో తెలివి ఉండి కొంచెం జాగ్రత్త చేసుకుంటే అంత ఉపయోగం కూడా అవుతుంది. ఎందుకు? వాటి పడబాటి నీళ్ళు వాళ్ళు పొలాలకు వదిలితే వచ్చిన రీజనరేటెడ్ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం మళ్ళీ కృష్ణకే వస్తుంది. ఆ నీళ్లు మనకు జూరాలకు వస్తాయి. జూరాలకు మనకు కాదు, అద్భుతం అది. ఎట్లయితే ప్రకాశం బ్యారేజ్కి ఇప్పుడు మన సాగర్ నీళ్ళు పడవాటి నీళ్ళు ఎట్లయితే పోతాయో సేమ్ అదే పద్ధతుల్లో ఇప్పుడు ఎట్లాగా నిన్నే వాళ్ళు ఫస్ట్ క్రాప్ నీళ్ళు ఇచ్చుకుంటున్నాడు కర్ణాటకలో. ఆ నుంచి వచ్చే రీజనరేటర్ వాటర్ ప్రతి చుక్క మనకే వస్తాయి, జురాలకు వస్తాయి. ఇప్పటి నుంచి కంటిన్యూగా మొత్తం వరద ఆగిపోయినా 5-6 వేల క్యూసెక్ల నీళ్ళు రెగ్యులర్గా వస్తాయి. ఆ నీళ్ళు చాలు ఈ పంటలు పండించడానికి, ఈ 4 లిఫ్ట్ ఇరిగేషన్లు స్టార్ట్ చేసుకొని పండించుకోవడానికి. జూరాలతో సహా నెట్టింపాడు, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, 2 5 లక్షల ఎకరాలు బ్రహ్మాండంగా పండించుకోవచ్చు. కానీ వీళ్ళకి అది ఉండాలి, మొదలు ఆత్మ ఉండాలి. రైతాంగానికి చెయ్యాలి, పంటలు పండించాలన్న తపన ఉండాలి. కానీ పంటలు పండుతుంటే భయపడుతున్నారు. కొనడానికి సమస్య, కొంటే బోనస్ చెల్లించాలి. వీళ్ళు మేమే తెలివికల్లులం అనుకొని సన్నబియ్యానికే ఇస్తామని ప్రకటించరు తప్పించుకోదవ్వడానికి. అదైతే ఏదో 1-2 లక్షల క్వింటాలతో అయిపోతాయి, అంత దొడ్డోడ్లు ఏమండిస్తారు కదా అనుకొని చెప్పిండ్రు. నిజమే, రైతులు కదా ఆశపడ్డారు. ఆరుగాలం కష్టం చేస్తున్నాం కదా, 5 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా తీసుకుందాం అనుకొని ప్రభుత్వం చెప్పింది కదా అని నమ్మి సన్నోడ్లకు షిఫ్ట్ అయినారు. మళ్ళీ అందులో కూడా కిరికిర్లు పెట్టినరు. అందులో కూడా కిరికిర్లు పెట్టి పలానా రకమే పండించాలి అని ప్రకటించారు. వాస్తవానికి మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఇంతమంది ఉన్నారు, నాకైతే తెలియదు, నేను నిజంగా చెప్తున్నా, అబద్ధం చెప్పడం లేదు. నేను తింటున్న బియ్యం వాటి పేరేందో నాకు తెలియదు. సన్న బియ్యం అయితే తెలుసు, మీ అందరు కూడా అంతే అనుకుంటున్నాను. నిజంగా మీరు ఆత్మతో చెప్తే వాటి పేరు చింట్ల, శ్రీరామ్ల, ఇంకో రామ్ల, ఇంకోట, బొంట్ల, బంట్ల, వీళ్ళ కమిషన్ల, వాటి పేరు ఏందో మీకు తెలుసా? నిజంగా మీరు తింటప్పుడు రోజు మీ అన్నం మీరు తినే బియ్యం పేరు తెలియదు కదా. అయినా వీళ్ళు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం కొరకు, రైతాంగాన్ని మోసం చేయడం కొరకు 5-6 రకాల సన్నోడ్లకే ఇస్తామని ప్రకటించారు. మళ్ళా ఎంత మోసం, ఎంత ద్రోహం. అయినా రైతులు వెంటనే అటు షిఫ్ట్ అయిపోయారు. అంతకుముందు కొనుక్కొచ్చుకున్న వడ్లు వేరే సన్నొడ్లు, కొంతమంది నార్లు పోస్తేనేమో పోయిన వాళ్ళేమో అవి వేరే పక్కన పెట్టారు, మళ్ళీ కొనుక్కొచ్చుకున్నారు. నార్లు పోసిన వాళ్ళు కూడా మళ్ళీ వేరే తెచ్చి నారు పోసుకున్నారు. అదే ప్రభుత్వం వీటికే ఇస్తున్నది పలానా వాటికి అని. ప్రతి చోట అడుగడుగున మోసమే రైతాంగాన్ని, అడుగడుగున చీటింగే. వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు ఎంత హింస పెట్టిండో రైతాంగాన్ని అంతకు మించిన 10 రెట్లు 100 రెట్ల హింస పెడుతున్నారు ఇవాళ వీళ్ళు. అంత ద్రోహం చేస్తున్నారు రైతాంగానికి, తెలంగాణ వ్యవసాయ రంగానికి. నేను ఏమంటున్నట్టే ఉత్తమ్ అజ్ఞానం పరాకాష్ట చేరుకుంటుంది. దీని చర్చ మొదలైన కానీ చూస్తున్నాను నేను, ఉత్తమ్ ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అని. అసలు ఎన్డీఎస్ఏకి సంబంధమే లేదు, ఎన్డీఎస్ఏకు ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధమే లేదు. ఎన్డీఎస్ఏ మీరు నాకు ఒక మాట చెప్పండి. మీరు ఏదైనా ప్రమాదం జరిగితేనే ఎన్డీఎస్ఏ వస్తుందంటే ఇప్పటి వరకు మీకు శ్రీశైలంకి ఎన్డీఎస్ఏ వచ్చిందా? కూలింది కదా, లిటరల్గా చచ్చిపోయారు కదా, 8 మంది శవాలే తీయలే కదా ఇప్పటివరకు. ఎన్డీఎస్ఏ వచ్చింది ఆడికి, అయినా ఎస్ఎల్బిసి ఎన్డీఎస్ఏ వచ్చింది ఆడికి రాలేదు. అయినా ఇప్పుడు ఆల్రెడీ పని ప్రారంభించడం, పూర్తి చేస్తామని మాట్లాడుతున్నాడు. ఉత్తమ్ ఎట్లా మాట్లాడుతున్నాడో చెప్పండి. ఇక ఈ ప్రశ్న మీరు ఉత్తమ్ వేయండి. ఇక ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకు అయితే ఎన్డీఎస్ఏ అవసరమైనప్పుడు ఎందుకు ఎస్ఎల్బిసికి ఎన్డీఎస్ఏ అవసరం కాలేదు? సింపుల్, ఒకటే క్వశ్చన్.
ఈ మాట ఉత్తమ్ని అడగండి మీరు ఇక. దానికి ఆయన ఆన్సర్ కరెక్ట్ చేస్తే నేను అన్న స్టేట్మెంట్ విత్డ్రా చేసుకుంటా. ఉత్తమ్ అజ్ఞానేనో ఉత్తమ్ మూర్ఖుడు అని నేను మాట్లాడే మాట విత్డ్రా చేసుకుంటా నేను, ఆయన దానికి సరిగ్గా ఆన్సర్ ఇస్తే మీకు. దానికంటే ఇంక మొదలుపెట్టే ప్రాజెక్ట్ ముందు 20 ఏళ్ల కింద మొదలుపెట్టిన ప్రాజెక్ట్ లిటరల్గా కూలిపోయి చచ్చిపోయింది. ఆడనన్న ఏం కూలి ఏది కాలే. ఇంకొకటి మీకు సుందిల్లా అన్నారంలో వీళ్ళు వచ్చే నాటికి నీళ్లున్నాయి. ఖాళీగా ఉన్న ప్రాజెక్టులు అయితే మీరు అనుమానపడవచ్చు. నీళ్లున్నాయి. ఉన్న నీళ్ళను వీళ్ళు గేట్ లేపి కిందికి వదిలేసారు వీళ్ళే. మీరు గూగుల్ తీసి చూడొచ్చు. నేను మాట్లాడినా అబద్ధం, ఆయన మాట్లాడినా మీరు గూగుల్ తీసి చూడొచ్చు. ఇప్పుడు అది వచ్చింది మనకు అవకాశం. గూగుల్ పాత పిక్చర్ ఇస్తుంది ఆ రోజుది. ఆ 2 చోట్ల నీళ్ళున్నాయి ఆ రోజుకి. లీకేజ్ కూడా ఎంత అయిందో చూసినాం మనం. మాత్రం నీళ్ళు. వస్తాయి. నువ్వు సొంతంగా తిప్పలవాడి కట్టుకుని ఇంటికి కూడా అప్పుడప్పుడు లీక్ వస్తుంటుంది. చేసుకోమా? ఒకటే మాటగా సూటిగా నేను అడుగుతుంది, మేడిగడ్డ ప్రాజెక్టుకో సుందిల్లన్నారంకో అవసరమైన ఎన్డీఎస్ఏ ఎందుకు ఎస్ఎల్బీసీకి అక్కరలేదు? ఎందుకు ఎస్ఎల్బీసీకి ఎన్డీఎస్ఏ రాకుండా దూరంగా ఉంది? ఆల్రెడీ ఎట్లా స్టార్ట్ చేసిర్రు? మరి స్టార్ట్ చేసిరా లేదా? స్టార్ట్ చేస్తే ఎట్లా చేసిండ్రు? పూర్తి చేస్తే ఎట్లా పలుకుతున్నాడు ఉత్తమ్? పూర్తి చేసి ఎన్నికలు పోతాను మాట్లాడి నిన్న కూడా చెప్తుంది. ఇది తెలంగాణ స్టేట్ది, అది తెలంగాణది. అంతరాష్ట్రం ఏం కాదు, అది మన సొంతమే. ఇక్కడనే కనబడుతున్నాయి బీజేపీ కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఏందో. మేఘాల మీద పంపి 2 రోజులలో నివేదిక రాసి ఇచ్చిండ్రు ఎన్డీఎస్ఏ కాళేశ్వరం మీద. ఎందుకు ఏడాది దాటినా ఇప్పటివరకు పత్తలేదు? చచ్చిపోయిన వార్త వాళ్ళకి చేరలేదా? కాళేశ్వరంలో ఏ ప్రమాదం లేకుండానే వార్త పోయింది ఢిల్లీ దానిక ఎన్డీఎస్సీ వచ్చింది. కాళేశ్వరంలో ఇంతమంది చచ్చిపోయిన వార్త ఏమో లేదా? చచ్చిపోయింది కూడా అంత అక్కడ పిల్లలే, ఉత్తరాది పిల్లలే. కాంట్రాక్టర్ కూడా వాడే ఢిల్లీ వాడే. గానే ఉంటాడు, ప్రధానమంత్రి ఆఫీస్ కొద్ది దూరంలో ఉంటాడు కాంట్రాక్టర్. ఎందుకు రాట్లే? ఎందుకు రాలే? ఏంది డబుల్ స్టాండర్డ్స్? ఎస్ఎల్బీసీలో అక్కర్లేదు ఎన్డీఎస్ఏ పాత్ర, కాళేశ్వరంలో అక్కర్లేదు. సుందిల్ల అన్నారం ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో నీళ్ళు నింపన లేదానికి ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేనడం కాదు కదా, వాళ్ళే రాసిరు కదా ఉత్తరం. ఎవరికో ఆన్సర్ చేసిరు కదా ఒక బాబుకి. ఆస్ట్రేలియా నుంచి తెలంగాణ వాది పంపిస్తే ఇచ్చిరు కదా ఆన్సర్. మాకు సంబంధం లేదు దాంతో, చాలా క్లియర్ ఇట్ ఈస్ పొలిటికల్ డిసిషన్ అని చెప్పాను. 100% ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్టులో నుంచి నీళ్ళు తీయాలన్నా, మీ ఊరు చెరువులో నుంచి నీళ్ళు తీయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అంటే కలెక్టర్ అనుమతి. మీ ఊరు చెరువులో నుంచి నీళ్ళు తీయాలన్నా. వాస్తవానికి గతంలో యాసింగ్లో మన చెరువులో మొత్తం తూలు మంజేద్దరు గ్రామాలలో. ఆ తర్వాత నీళ్ళు ఎండాకాలానికి నీళ్ళకి పశువులకు నీటి ఎద్దడి వస్తుంది, పక్షులకు నీటి ఎద్దడి వస్తుంది, భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని చెప్పి తెలంగాణలో మొత్తం శాశ్వతంగా చెరువులకు కూడా తూలు బంద్ చేసిండ్రు. గొప్ప సమైక్యవాదులు వీళ్ళ గురువులంతా ఆనాడు. వీళ్ళ గురువులే ఆ గొప్ప కార్యాలు చేసిన తెలియదా? ఎన్డీఎస్ఏకి ఏం సంబంధం? ఇవాళ ఎలంపల్లి నుంచి నీళ్ళు వదులుతున్నావు, ఎన్డీఎస్ఏ అనుమతి ఇచ్చిందా? జూరాలకు నీళ్ళు వదులుతున్నావు, ఎన్డీఎస్ఏ అనుమతి ఇచ్చిందా? నాగార్జున సాగర్ కూడా నీళ్ళు వదులుతున్నారు 10 సంవత్సరం ఎక్కంచెల, ఎన్డీఎస్ఏ అనుమతి తీసుకున్నారా? వాస్తవానికి ఎల్ఎండి కూడా కొట్టుకపోయింది. ఎన్డీఎస్ఏ వచ్చిందా? మనం ఎన్డీఎస్ఏ మీద పెట్టి ఆగినామా? 3 నెలలనే మొత్తం తీసి కొత్త కట్టేసేసి పూర్తి చేసినాం. రాజకీయాల కొరకు ఆలోచించలే. మిడ్ మానేర్ ఎంఎండి మేము ఇలా చిల్లర రాజకీయాలు చేయలే.
వాళ్ళు ఇరికిద్దాం లోపల పంపుదాం అకౌంటెడ్ వాళ్ళు దాంట్లో అని మేము రాజకీయ ఆలోచన చేయలే. ఆడోడికి ఇంత తోడు. కానీ రాష్ట్రం ప్రజలు ముఖ్యం కదా, లక్షలాది ఎకరాలు నీళ్ళు ఇచ్చుకునే ప్రాజెక్టు పూర్తి చేసినాం, తెచ్చినాం నీళ్ళు. దానికి ఎన్డీఎస్సీ ఆపుతుందా ఇప్పుడు? ఆ నుంచి మల్లన్న సాగర్ తెస్తున్నాం, ఆపుతుందా ఎన్డీఎస్సీ? నువ్వు అడుగుతున్నావు ఎన్డీఎస్సీ అనుమతి వీటన్నిటికీ? దేనికి అక్కర్లేని ఎన్డీఎస్సీ ఇక్కడ ఎందుకు వస్తుంది? అంటే నీకు ఇష్టం లేక తప్పించుకోదొబ్బడానికి చేస్తున్న డ్రామాలు. ఉత్తమ్ కుమార్కి కూడా తెలుసు, ఉత్తమ్ కుమార్ ఆత్మనాడుగు చెప్తుంది. ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి ఏం చేస్తామని చెప్పి వీళ్ళంతా ఏడుస్తున్నారు మంత్రులు. అందరికీ తెలుసు మంత్రులకు మనం చేస్తున్నది ద్రోహం, మనం చేస్తున్నది మోసం, రేపు తెలంగాణ క్షమించదు మన సంగతి వాళ్ళందరికీ తెలుసు. తెలంగాణ ఆత్మ ఉన్నాడు ఎవ్వడు కూడా నిమ్మలంగా ఉండలేడు ఇవ్వాలంటే కాంగ్రెస్లో. వాళ్ళు చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు రైతాంగానికి. చిల్లర పైసలు, కమిషన్ల పైసల కొరకు రైతులకు చేస్తున్న ద్రోహం. లేదు క్షమాపణలు చెప్పురి, రైతులకు క్షమాపణలు చెప్పురి. మేము ఇట్లా అనుకోలే, సన్నోళ్ళు మీరు పండిస్తారు అనుకోలే, అందుకనే చెప్పినాం, మోసం చేసినాం. కానీ మొత్తమే మీరు ఇచ్చే 500 కొరకు భయపడి మొత్తం రైతును నాశనం చేస్తున్నారు, పంటే పండించుకోకుండా. ఏం చేయాలి ఇప్పుడు మరి? లక్షలాది మంది రైతులు ఖాళీగా ఊళ్ళల్లో. మొన్న పోయి చూస్తే ఎక్కడ చూసినా బిళ్ళు స్వాగతిస్తున్నాయి. ఎటు పోయినా, సూర్యాపేట నుంచి కాళేశ్వరం దాకా ఎటు పోయినా, ఇటు మెదకు, కొండపోచమ్మ దాకా, బసవపూర్, గంధమల్ల, ఎక్కడ పోయి చూసినా ఎడారిని తలపిస్తూ ఉన్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.